గుడ్ ఆఫ్టర్‌నూన్. పవర్ సిస్టమ్స్ 1 సబ్జెక్ట్ బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. 3 యూనిట్స్ బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. సో, దాంట్లో మనకి ఫస్ట్ యూనిట్ కింద ఎనర్జీ సోర్సెస్ అనేది చాప్టర్ చూస్తాము. సో, జస్ట్ బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఓవరాల్‌గా జస్ట్ వీటిని ఒకసారి విని ఎవరైతే కొంచెం డల్‌గా ఉన్నారో లేపోతే డల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది. జస్ట్ ఇక్కడ విన్నదాన్ని జస్ట్ ఒకసారి రేపు ఇంగ్లీష్‌లో కన్వర్ట్ చేసుకొని రాసుకుంటే సరిపోతుంది. సో, కంపల్సరీ పాస్ మార్కులొచ్చేటట్టుగా ఫస్ట్ ఒక 3 యూనిట్స్ ఎక్స్‌ప్లనేషన్ అనేది మీకిప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాం దీంట్లో. సో, ఫస్ట్ యూనిట్‌లో మనం ఇక్కడ ఎనర్జీ సోర్సెస్ యొక్క క్లాసిఫికేషన్ చూస్తాం. సో, ప్రైమరీ ఎనర్జీ సోర్సెస్ అండ్ సెకండరీ ఎనర్జీ సోర్సెస్ కింద ఎనర్జీ సోర్సెస్ అనేవి క్లాసిఫై అయినియి. సో, ఈ ఎనర్జీ సోర్సెస్ ఎట్లా చెప్తున్నామంటే బై యూజింగ్ దేర్ నేచర్ ఆఫ్ యుటిలైజేషన్. నేచర్ ఆఫ్ యుటిలైజేషన్‌ని బేస్ చేసుకొని వీటిని క్లాసిఫై చేసాము. సో, ప్రైమరీ ఎనర్జీ సోర్సెస్ అంటే సోర్సెస్ విచ్ ప్రొవైడ్స్ ఎ నెట్ సప్లై ఆఫ్ ఎనర్జీ ఇట్ విల్ డిప్లీటెడ్ బై దేర్ యూజ్. సో, ఏవైతే సోర్సెస్ ఉన్నాయో నెట్ సప్లై ఆఫ్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తూ అండ్ డిప్లీటెడ్ బై దేర్ యూజ్. ఈ రెగ్యులర్ యూసేజ్‌లో డిప్లీషన్ జరుగుతుంటే గనక డిప్లీషన్ అంటే తగ్గిపోవడం. సో, రిడక్షన్ అవుతుంది అంటే గనక వాటిని ప్రైమరీ ఎనర్జీ సోర్సెస్ అంటాం. సో, వాటిని ఎగ్జాంపుల్స్ ఏంటంటే కోల్, ఆయిల్, యురేనియం ఎక్సెట్రా. సో, ఈ కోల్ గాని, ఆయిల్ గాని ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్‌గా యూసేజ్‌లో డిప్లీషన్ అయిపోతా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలకి ఇవి అంతరించిపోవడానికి అవకాశం ఉంది. సో, వీటిని ప్రైమరీ ఎనర్జీ సోర్సెస్ అంటాం. అండ్ సెకండరీ ఎనర్జీ సోర్సెస్ కింద మనం ఏమేమి తీసుకోవచ్చంటే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్‌ని ఆర్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్‌ని తీసుకోవచ్చు. వీటిని సెకండరీ ఎనర్జీ సోర్సెస్ అంటాం. ఇవేంటంటే నేచర్‌లో అంతరించిపోకుండా ఉంటాయి. ఓకేనా? దీస్ ఫ్యూయల్స్ ఆర్ ప్రొడ్యూసింగ్ నో నెట్ ఎనర్జీ. ఇట్ డస్ నాట్ డిప్లీటెడ్ బై దేర్ యూజ్. డస్ నాట్ డిప్లీషన్ అన్నాడు. అంటే అంతరించిపోకుండా ఉంటాయి. ఇట్ విల్ బి కంటిన్యూయస్‌లీ రీస్టోర్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ది నేచర్. సో, నేచర్‌లో కంటిన్యూయస్‌గా ప్రొడక్షన్ జరగడం. ఓకేనా? నేచర్‌లో కంటిన్యూయస్‌గా ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది గాబట్టి, వీటిని సెకండరీ ఎనర్జీ సోర్సెస్ అంటాం. ఎగ్జాంపుల్ సోలార్, విండ్, బయోమాస్, బయోగ్యాస్, జియోథర్మల్ అండ్ ఓషన్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ ఎక్సెట్రా. వీటన్నిటిని కూడా ఇక్కడ చెప్తా ఉంటాం ఓవరాల్‌గా. సో, వీటిని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఆర్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అని ఎందుకంటామంటే, ఇవి నేచర్‌లో అంతరించిపోకుండా ఉంటాయి. అంటే రెగ్యులర్ యూసేజ్‌లో డిప్లీషన్ అవ్వవు. సో, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్. సో, వీటిని ఎలా క్లాసిఫై చేశారంటే కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తున్నాము. సో, కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే గనక సాలిడ్ ఫ్యూయల్స్. సో, సాలిడ్ ఫ్యూయల్స్ అంటే కోల్, లిగ్నైట్ సాలిడ్ స్టేట్‌లో ఉండేవి ఏవైతే ఉన్నాయో కోల్ ఇవన్నీ ఏంటంటే సాలిడ్ టైప్ ఫ్యూయల్స్ అంటాము. అండ్ లిక్విడ్ ఫ్యూయల్స్ పెట్రోల్, డీజిల్, హెవీ ఆయిల్, కిరోసిన్ ఎక్సెట్రా. సో, లిక్విడ్ టైప్‌లో ఉండే ఫ్యూయల్స్ ఏంటంటే మనకి పెట్రోల్ గాని, డీజిల్ గాని ఎక్సెట్రా వీటినంటాం. అండ్ గాసియస్ ఫ్యూయల్స్ పెట్రోలియం గ్యాస్, నేచురల్ గ్యాస్ ఎక్సెట్రా. వీటిని మనం పెట్రోలియం గ్యాస్ వీటిని ఏమంటామంటే గ్యాసియస్ స్టేజ్‌లో ఉన్న వాటిని అంటాము. నెక్స్ట్ హైడ్రో పవర్, న్యూక్లియర్ పవర్ కూడా కన్వెన్షనల్ సోర్సెస్‌లోకొస్తాయి. అండ్ వాట్ ఈస్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్? సో, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఏంటి? సో, జనరల్‌గా ఈ 2 టైప్స్ ఉన్నాయని చెప్తున్నాం మనం. కన్వెన్షనల్, నాన్ కన్వెన్షనల్. సో, కన్వెన్షనల్ అంటే ఈ కోల్ గాని, పెట్రోల్ గాని, పెట్రోలియం గాని ఇవన్నీ వస్తాయి. అండ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటే ఇందాక చెప్పినట్టుగా నేచర్‌లో డిప్లీషన్ అవ్వకుండా ఉండాలి. ఓకేనా? అవి రెగ్యులర్ యూసేజ్‌లో నేచర్‌లో డిప్లీషన్ అవ్వకుండా ఉండాలి. సో, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ యొక్క డెఫినిషన్ ఏంటంటే, దోస్ విచ్ ఆర్ బీయింగ్ కంటిన్యూయస్‌లీ ప్రొడ్యూస్డ్ ఇన్ నేచర్ అండ్ నాన్ ఎగ్జాస్టిబుల్. ఈస్ నోన్ యాస్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. అంటే ఇక్కడ 2 ప్రాపర్టీస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. దోస్ విచ్ ఆర్ బీయింగ్ కంటిన్యూయస్‌లీ ప్రొడ్యూస్డ్ ఇన్ నేచర్ అండ్ నాన్ ఎగ్జాస్టిబుల్. సో, ఈ 2 ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ మాట. ఒకటి కంటిన్యూయస్‌గా ప్రొడ్యూస్ అవుతూ ఉండాలి. అండ్ నాన్ ఎగ్జాస్టిబుల్ నేచర్. నాన్ ఎగ్జాస్టిబుల్ అంటే అంతరించిపోకుండా ఉండాలి. సో, వీటిని నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ అంటారు. సో, వీటికి ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, బయోమాస్, బయోగాస్ ఎక్సెట్రా. సో, ఇట్లా డిఫరెంట్ ఎనర్జీ సోర్సెస్‌ని నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ కింద ఎగ్జాంపుల్స్ కింద తీసుకున్నాం. ఓకేనా? సో, వీటిల్లో ఒక్కొక్క ఎనర్జీ సోర్సెస్ గురించి మేబీ ఎస్ఐ క్వెషన్ ఆర్ షార్ట్ ఆన్సర్ రావచ్చు. అండ్ డిఫరెన్సెస్ అడగొచ్చు. నాన్ కన్వెన్షనల్‌కి, కన్వెన్షనల్‌కి డిఫరెన్సెస్ ఏంటి అన్నట్టు అడిగితే గనక ఇందాక ప్రైమరీ సోర్సెస్, సెకండరీ సోర్సెస్ ఉన్నాయి కదా! వాటిని రాయాల్సుంటుంది. సో, ఫస్ట్ దీంట్లో సోలార్ సిస్టమ్ గనక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఒక సోలార్ సిస్టమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నాడనుకోండి. సో, సోలార్ బేసిక్ ఆపరేషన్ డయాగ్రామ్ ఇట్లా డ్రా చేయొచ్చు. సో, సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో మీకు ఆ సోలార్ ఎనర్జీ అనేది ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
ఫోటాన్స్. సో, సన్ నుంచొచ్చే ఎనర్జీ అనేది ఆ రేడియేషన్ అనేది ఫోటాన్స్ ఫార్మ్‌లో ఉంటుంది. ఫస్ట్ జనరల్‌గా మీకు సన్ ఎనర్జీ అంటే డెఫినిషన్ ఏంటంటే, ద లైట్ అండ్ హీట్ ఎనర్జీ అబ్టైన్డ్ ఫ్రమ్ ద సన్ ఈస్ కాల్డ్ యాస్ సోలార్ ఎనర్జీ. అంటే సన్ నుంచి మనకి 2 ఇన్‌పుట్స్ ఒస్తాయి. ఒకటి లైటింగ్ ఎనర్జీ, రెండోది హీటింగ్ ఎనర్జీ. సో, ఈ రెండిటిని కలిపి మనం సోలార్ ఎనర్జీ అంటాం. సో, సోలార్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. ఈ రేడియేషన్ ఫార్మ్‌లో మనకి ప్యానెల్ మీద పడుతుంది. అక్కడ మీకు కనపడుతున్న సోలార్ ప్యానెల్ మీద. ఎప్పుడైతే సోలార్ ప్యానెల్ మీద ఈ ఫోటాన్స్ ఒచ్చి పడ్డాయో, అక్కడ మనకి అటామిక్ స్ట్రక్చర్ ప్రకారం జంక్షన్ ఫార్మ్ అవ్వాలి. సో, సోలార్ ప్యానెల్ ఎలా మేడప్ అవుతుందంటే ఆహ్ దాని యొక్క అటామిక్ స్ట్రక్చర్‌లో కొన్ని ఎంప్టీ సెల్స్ అనేవి ప్లేస్ చేస్తాడు. జనరల్‌గా సోలార్ సెల్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సెమీ కండక్టింగ్ మెటీరియల్. సిలికాన్ గాని, జెర్మేనియం గాని ఈ మెటీరియల్‌ని యూజ్ చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు. సో, దాంట్లో మనకి అటామిక్ స్ట్రక్చర్ అనేది జంక్షన్ ఫార్మ్ అవ్వడానికి కొన్ని ఎంప్టీ సెల్స్‌ని పెడతాడు. సో, ఎప్పుడైతే సన్ రేడియేషన్‌లోంచి ఫోటాన్స్ ఫార్మ్‌లో వచ్చిందో, ఎనర్జీ ఎప్పుడైతే ప్యానెల్ మీద స్ట్రైక్ అవుతుందో ఆటోమేటిక్‌గా ఆ ఫోటాన్స్ అనేవి ఆ ప్యానెల్‌లో అబ్జార్బ్ చేసుకొని ఎలక్ట్రాన్స్‌ని రిలీజ్ చేస్తుంది. సో, ఈ ఈ ప్రాసెస్‌లో ఏంటంటే ఎలక్ట్రాన్స్ జనరల్‌గా దాని పనేంటంటే ఎలక్ట్రాన్స్ మైగ్రేట్ అవ్వాలి. సో, ద ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎ కండక్టింగ్ మెటీరియల్ ఈస్ నోన్ యాస్ కరెంట్ అని చెప్తున్నాం. సో, ద ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఫ్రీగా మైగ్రేట్ అవ్వడం. ఒక సెల్ నుంచి ఇంకొక సెల్‌కి, ఒక సెల్ నుంచి ఇంకొక సెల్‌కి ఆ టోటల్ స్ట్రక్చర్‌లో మైగ్రేట్ అవుతూ ఉంటుంది. సో, ఇట్లా ఈ టోటల్ ప్రాసెస్‌లో మనకక్కడ ఈ మైగ్రేషన్‌లో మనకక్కడ ఒక లేయర్ నుంచి ఇంకొక లేయర్‌లోకి ఒక సెల్ నుంచి ఇంకొక సెల్‌లోకి ఎప్పుడైతే ఈ ప్రాసెస్ జరుగుతుందో ఆటోమేటిక్‌గా అక్కడ జంక్షన్ ఫార్మ్ అయ్యి నాకు కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఇండ్యూస్ అవుతుందక్కడ. సో, దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ నథింగ్ బట్ వోల్టేజ్. ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటాం గదా! అట్లా ఇక్కడ 2 సెల్స్ మధ్యలో ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయో, ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ సెల్ 1 అండ్ సెల్ 2. సో, సోలార్ ప్యానెల్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సెల్స్. సో, అందులో నంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. సో, ఆ పడ్డ ఫోటాన్స్ అనేవి ప్యానెల్ అబ్జార్బ్ చేసుకొని ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక సెల్ నుంచి ఒక సెల్‌కి, ఒక సెల్ నుంచి ఒక సెల్‌కి మూవ్ అవుతున్నాయనుకోండి, మైగ్రేట్ అవుతున్నాయనుకోండి. సో, ఆ ఇన్ బిట్వీన్ సెల్స్ మధ్యలో నాకు కొంత పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఇప్పుడిక్కడ ఎలా చెప్తామంటే వోల్టేజ్ కింద తీసుకుంటున్నాం. సో, ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ సెల్ 1 అండ్ సెల్ 2 అంటే ఎప్పుడైతే ఒక చోట నుంచి ఒక చోటకి మైగ్రేట్ అయిందో ఎలక్ట్రాన్ అనేది, సో, రెండిటి మధ్య కొంత ఎనర్జీ డిఫరెన్స్ అనేది కనబడుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది. సో, ఆ పొటెన్షియల్ డిఫరెన్స్‌ని వోల్టేజ్ కింద తీసుకుంటాం. సో, ఆ వచ్చిన ఎనర్జీ అనేది ఇక్కడ చార్జ్ కంట్రోలర్‌కెళ్తుంది. సో, చార్జ్ కంట్రోలర్ నుంచి చార్జ్ కంట్రోల్ ఈస్ నథింగ్ బట్ రిలే టైప్ గాని, స్విచ్చింగ్ మెకానిజంగా గాని చూస్తాం మనం అక్కడ చార్జ్ కంట్రోలర్ అనేది. సో, ఆ వచ్చిన ఎనర్జీ డీసీ ఫార్మ్‌లో వస్తుంది. ఆ డీసీ సప్లై అనేది ఎనర్జీ అనేది బ్యాటరీ ద్వారా స్టోర్ అవుతుంది. సో, బ్యాటరీలో స్టోర్ చేసుకొని డైరెక్ట్‌గా వాడుకుంటుంటే దాన్ని డీసీ పవర్ కింద యూజ్ చేసుకుంటాం. ఇక్కడ మీకు మెన్షన్ చేసినట్టు. లేదు నేను ఏసీ పవర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి అంటే గనక నేను ఈ పక్కన పెట్టిన ఇన్వర్టర్‌ని యూజ్ చేసుకొని ఇన్వర్టర్ ద్వారా ఆహ్, కన్వర్ట్ చేసుకొని అంటే ఇన్వర్టర్ మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి? ఇట్ కన్వర్ట్స్ డీసీ సప్లై ఇంటూ ఏసీ సప్లై. సో, బ్యాటరీలో ఉన్న ఎనర్జీని డీసీ సప్లైని ఇన్వర్టర్‌కి ఇన్‌పుట్ ఇవ్వడం ద్వారా ఇక్కడ ఏసీ కింద కన్వర్ట్ చేసుకొని ఏసీ పవర్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఐదర్ డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలంటే బ్యాటరీ దగ్గర నుంచి సర్క్యూట్ సరిపోతుంది. ఇంక ఇది పక్కనది గీయవసరం లేదు. లేదు నేను ఏసీ సప్లై కింద మార్చుకొని యూజ్ చేయాలంటే గనక ఈ ఇన్వర్టర్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేసుకొని దాని ద్వారా ఏసీ సప్లైని యూజ్ చేసుకోవడం. సో, ఇట్లా ఒక బేసిక్ స్ట్రక్చర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అండ్ రెండోది విండ్ ఎనర్జీ సిస్టమ్. విండ్ ఎనర్జీ సిస్టమ్ గూడా ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేస్తామంటే, విండ్ ఎనర్జీ అనేది జనరల్‌గా ఈ విండ్ టర్బైన్ ఇక్కడ మీకు కనపడుతున్న విండ్ మిల్ ఏదైతే ఉందో, ఈ టర్బైన్ డయాగ్రామ్ డ్రా చేయాల్సుంటుంది. సో, ఆ టర్బైన్ డయాగ్రామ్ డ్రా చేసి జనరల్‌గా ఈ విండ్ ఎనర్జీ సిస్టమ్ అనేది 2 సిస్టమ్స్ కింద క్లాసిఫై అయ్యి ఉంటుంది. ఒకటి వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్ అండ్ హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్. ఓకేనా? 2 రకాలుగా క్లాసిఫై చేస్తాం దీన్ని. ఒకటి వర్టికల్ యాక్సిస్ విండ్ టర్బైన్ అండ్ హారిజాంటల్ యాక్సిస్ విండ్ టర్బైన్. సో, మన కండిషన్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి ఐదర్ హారిజాంటల్ ఆర్ వర్టికల్ సిస్టమ్స్ అనేవి యూజ్ చేస్తా ఉంటాం. సో, విండ్ ఎనర్జీ అనేది జనరల్‌గా ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ ఫార్మ్‌లో ఉంటుంది. సో, కైనెటిక్ ఎనర్జీ ఫార్మ్‌లో ఉన్న విండ్ అనేది ఎప్పుడైతే వచ్చి ఆ విండ్ మిల్‌ని, ఆ విండ్ టర్బైన్‌ని స్ట్రైక్ అయిందో అంటే జనరల్‌గా ఏంటంటే విండ్ ఎనర్జీ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఫార్మ్‌లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ టర్బైన్ స్ట్రైక్ అయిందో ఆటోమేటిక్‌గా అక్కడ ఆ విండ్ వచ్చి విండ్ మిల్స్‌ని రొటేట్ చేయడం ద్వారా ఆ విండ్ బ్లేడ్స్ అనేవి రొటేట్ అయ్యి నాకు ఆటోమేటిక్‌గా ఆ టర్బైన్ దగ్గర మెకానికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఆ మెకానికల్ ఎనర్జీ అనేది దానికి ఇంటర్నల్‌గా కనెక్ట్ అయ్యి ఉన్న జనరేటర్‌కి ఇన్‌పుట్‌గా కనెక్ట్ అవుతుంది తర్వాత. అంటే విండ్ టర్బైన్ డైరెక్ట్‌లీ కపుల్డ్ విత్ జనరేటర్. సో, ఇక్కడ ఈ కేఈ ఫార్మ్‌లో ఉన్న ఎనర్జీ ఎప్పుడైతే విండ్ మిల్‌ని రొటేట్ చేయడం ద్వారా మెకానికల్ ఎనర్జీ కింద ఫార్మ్ అయిందో, ఆ మెకానికల్ ఎనర్జీ అనేది నేను జనరేటర్‌కిచ్చి జనరేటర్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద ప్రొడక్షన్ చేసుకుంటాను. సో, ఇట్లా విండ్ ఎనర్జీ అనేది
నేను ఆపరేషన్ ఎక్స్‌ప్లెయిన్ జేయొచ్చు. అంటే ఒక విండ్ మిల్స్ 2, 3 విండ్ మిల్స్ డ్రా చేసి ఆ విండ్ మిల్స్ నుంచి ఒక ఇలా జనరేటింగ్ ఆర్ కంట్రోల్ రూమ్ కింద ఆర్ ప్యానెల్ రూమ్ కింద మానిటరింగ్ చేసుకుంటూ దాని నుంచి నెక్స్ట్ ట్రాన్స్‌మిషన్ సెక్షన్ గాని, సబ్‌స్టేషన్ గాని ఇట్లా యూజ్ చేయొచ్చు. సో, ఇట్లా విండ్ ఎనర్జీని ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు కనపడుతున్న డయాగ్రామ్ విండ్ ఎనర్జీ సిస్టమ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ డయాగ్రామ్ ఇన్ చైనా. సో, జనరల్‌గా విండ్ అనేది మనకి హిల్లీ ఏరియాస్‌లో యూజ్ అవుతుంది కదా! అదొకటి. అండ్ కమింగ్ టు ద టైడల్ ఎనర్జీ సిస్టమ్. టైడల్ ఎనర్జీ ఆర్ వేవ్ ఎనర్జీ అని అంటాం ఇక్కడ. సో, టైడల్ ఎనర్జీ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్‌గా మనకి ఆ సముద్రంలో ఉండే అలలు, ఆ వేవ్స్ గాని, టైడ్స్ ద్వారా గాని మనం ఎనర్జీని ఇండ్యూస్ చేయడం. సో, ఇది కూడా నియర్ ఈక్వల్‌గా విండ్ ఎనర్జీ లాగే పనిచేస్తుంది. అక్కడ మనకి పైన ఉంటాయి విండ్ మిల్స్ అనేవి ఆర్ టర్బైన్ బ్లేడ్స్ అనేవి. ఇక్కడ మనం అండర్ ద వాటర్ లెవెల్‌లో మనం ఈ వే వే టర్బైన్ బ్లేడ్స్ అనేవి ఫిక్స్ చేసుకుంటాం. సో, ఆ టైడ్స్ గాని, వేవ్స్ గాని వచ్చినప్పుడు ఆ టైడ్స్ యొక్క ప్రెషర్ వల్ల ఇవి రొటేట్ అవుతూ మనకి ఎనర్జీని ఇండ్యూస్ చేస్తా ఉంటాయి. సో, ఎప్పుడైతే ఆ టైడ్స్ వల్ల ఆ బ్లేడ్స్ రొటేట్ అయినాయో, ఇక్కడ మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు చూడండి ఇక్కడ. వచ్చే టైడ్స్ వల్ల ఈ బ్లేడ్ అనేది రొటేట్ అయ్యి ఆటోమేటిక్‌గా మనకి పవర్ అనేది ఇండ్యూస్ అవ్వడం. సో, ఎప్పుడైతే ఆ బ్లేడ్ రొటేట్ అయిందో నథింగ్ బట్ ఆ బ్లేడ్ రొటేట్ అవుతుంది అంటే అక్కడ టర్బైన్ రొటేట్ అవుతున్నట్టు. అది మెకానికల్ పవర్ కింద తీసుకుంటాం. సో, ఇప్పుడిక్కడ అబ్జర్వ్ చేయండి టైడ్ కమింగ్ ఇన్ టైడ్ గోయింగ్ ఔట్. సో, టైడ్ కమింగ్ ఇన్ అండ్ టైడ్ గోయింగ్ ఔట్ అంటే జనరల్‌గా ఈ టైడ్స్ అనేవి ఇలా కమింగ్ ఇన్ ఇక్కడ ఈ ఈ టర్బైన్ బ్లేడ్స్ అనేవి ఫిక్స్ చేసుకున్నాము. ఈ టర్బైన్ బ్లేడ్స్‌ని పైన జనరేటర్‌కి కనెక్ట్ చేసాము. ఇక్కడ మీకు కనపడేది. సో, ఈ బ్లేడ్ అనేది టైడ్ వచ్చినప్పుడు రొటేట్ అవ్వడం ద్వారా నాకు మెకానికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఆ మెకానికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి నేను జనరేటర్‌కి ఇన్‌పుట్ కింద ఇస్తాను. దాని దగ్గర నుంచి అది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకొని ఆ నెక్స్ట్ లెవెల్ పవర్ లైన్స్ ఉన్నాయి గదా! ఆ డిస్ట్రిబ్యూషన్ కింద చూపిస్తాం అక్కడ. సో, టైడ్ ఇన్ అండ్ టైడ్ ఔట్. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే టైడ్ ఇన్‌పుట్ డైరెక్షన్‌లో ఎళ్తున్నప్పుడు బ్లేడ్ రొటేట్ అయ్యి మనకి ఎనర్జీ డెవలప్ అవుతుంది. అండ్ ఔట్ గోయింగ్ బయటకు మళ్ళీ ఎదరకొచ్చిన టైడ్ అనేది మళ్ళీ వెనక్కొస్తది కదా! ఆ వేవ్ గాని, టైడ్ గాని. సో, ఆ వెనక్కొచ్చినప్పుడు కూడా నాకు బ్లేడ్ అనేది రొటేట్ అయ్యి ఆటోమేటిక్‌గా నాకు ఎనర్జీ అనేది ప్రొడక్షన్ జరుగుతా ఉంటుంది. అంటే ఆ వీల్ డైరెక్షన్ రొటేట్ అవ్వడం ద్వారా నాకు దానికి అటాచ్ అయ్యి ఉన్న టర్బైన్ రొటేట్ అవుతుంది. సో, ఆ టర్బైన్ రొటేట్ అవ్వడం ద్వారా మెకానికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యి, ఆ ప్రొడ్యూస్ అయిన మెకానికల్ ఎనర్జీ అనేది జనరేటర్‌కి ఇన్‌పుట్ ఇస్తామన్నమాట. ఓకేనా. సో, 2 రకాలుగా మనం ఇక్కడ దీన్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో, ద టైడల్ పవర్ ఆర్ టైడల్ ఎనర్జీ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ హైడ్రో పవర్ దట్ కన్వర్ట్స్ ద ఎనర్జీ అబ్టైన్డ్ ఫ్రమ్ టైడ్స్ ఇంటూ యూజ్‌ఫుల్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ మెయిన్‌లీ ఎలక్ట్రిసిటీ. ఓకేనా. సో, ఇక్కడ టైడల్ ఎనర్జీ రాసేటప్పుడు ఈ డయాగ్రామ్స్‌ని డ్రా చేయొచ్చు. టైడ్ కమింగ్ ఇన్ అండ్ టైడ్ గోయింగ్ ఔట్. సో, జనరల్‌గా ఇక్కడ సి అనేది ఇచ్చాడు చూడండి డయాగ్రామ్. ఆ సీ ఆ డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకు కనబడేదేంటంటే టైడ్ కమింగ్ ఇన్ ఎదరకొస్తున్నప్పుడు అల అనేది ఇక్కడ సముద్రం అనేది అల ఎక్కువుంటుంది. ఎదరకొచ్చేటప్పటికి తగ్గుతుంది. సో, అది టైడ్ కమింగ్ ఇన్ అన్నప్పుడు మనం ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. ఆ వీల్ డైరెక్షన్ బ్లేడ్స్ అనేవి. సో, టైడ్ గోయింగ్ ఔట్ అన్నప్పుడు వెనక్కొచ్చేటప్పుడు మళ్ళీ నీళ్ళన్నీ ఎనక్కొస్తాయి కాబట్టి మళ్ళీ నీళ్లెక్కువుంటాయి. యువతల తక్కువుంటాయి. ఇక్కడ సి డైరెక్షన్ చూడండి. ఇక్కడ హెడ్ ఆఫ్ హైట్ అనేది ఎదరకొచ్చేటప్పుడు అల పెద్దగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కువుంటుంది. ఇక్కడికొచ్చేటప్పటికి తగ్గుతుంది. షోర్‌కి రీచ్ అయ్యేటప్పుడు. అదే ఎనక నుంచి మళ్ళీ వాటర్ అంతా వెనక్కి వెళ్ళేటప్పుడు ఈ ఈ డైరెక్షన్‌లో మళ్ళీ వాటర్ ఎక్కువుంటుంది. ఇవతల తక్కువుంటుంది. ఓకేనా. సో, ఇట్లా టైడ్ కమింగ్ ఇన్ అండ్ టైడ్ గోయింగ్ ఔట్ అనేది ఈ కాన్సెప్ట్ ద్వారా 2 రకాలుగా మనం పవర్‌ని ప్రొడక్షన్ చేయొచ్చు. సో, అదొక కాన్సెప్ట్. సో, ఇప్పుడు మీరిక్కడ చూస్తున్న డయాగ్రామ్ నెదర్‌లాండ్స్ కంట్రీలోని ఎగ్జాంపుల్ టైడల్ ఎనర్జీ ప్లాంట్ అది. సో, కనెక్టింగ్ ఇన్ బిట్వీన్ 2 ఐలాండ్స్. 2 ఐలాండ్స్ మధ్యలో మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటూ ఈ ప్లాంట్‌ని కన్‌స్ట్రక్షన్ చేశారు నెదర్‌లాండ్స్‌లో. అండ్ కమింగ్ టు ద బయోమాస్ ఆర్ బయోగాస్ ఎనర్జీ సిస్టమ్. బయోమాస్ ఆర్ బయోగాస్ ఎనర్జీ సిస్టమ్ యొక్క ఆపరేషన్ మీకు అందరికి ఐడియా ఉంది. అగ్రికల్చర్ వేస్ట్ గాని, వుడెన్ వేస్ట్ గాని ఆర్ ఆహ్, హౌస్‌హోల్డ్ వేస్ట్ గాని, ఇట్లా గార్బేజ్ గాని వీటన్నిటిని యూజ్ చేసుకొని జనరల్‌గా బయోమాస్ ఆర్ బయోగాస్ ఎనర్జీని యూజ్ చేయడం. బయోగాస్ అంటే గ్యాస్‌ని ఫార్మ్ చేసి, ఆ గ్యాస్ ఫార్మ్ అయిన తర్వాత అంటే టోటల్ ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత క్రషింగ్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత గ్యాస్ ఫార్మ్ అయ్యి, ఆ గ్యాస్ ఫార్మ్ అయిన దాన్ని మనం గ్యాస్ టర్బైన్‌కిస్తే దాని ద్వారా ప్రొడక్షన్ చేస్తే బయోగాస్ అంటాము. బయోమాస్ వచ్చేటప్పటికేంటంటే సేమ్ మళ్ళీ థర్మల్ పవర్ ప్లాంట్ లాగా ఈ వుడెన్ వేస్ట్ గాని, అగ్రికల్చర్ వేస్ట్ గాని బర్నింగ్ చేయడం ద్వారా
హీట్ డెవలప్ చేసుకొని, ఆ హీట్ తోటి వాటర్‌ని హీటప్ చేసి స్టీమ్‌ని ప్రొడక్షన్ చేయడం. సో, ఇట్లా కూడా బయోమాస్ ఎనర్జీ జరుగుతా ఉంటుంది. సో, అదొకటి చూసుకోండి ఓవరాల్‌గా. ఆపరేషన్ బయోమాస్ ఆల్రెడీ అందరికీ ఐడియా ఉంది. అండ్ టైప్స్ ఆఫ్ బయోమాస్. టైప్స్ ఆఫ్ బయోమాస్ మీరు ఆల్రెడీ ఆహ్, ఈ కాన్సెప్ట్ అంతా మీకు ఐడియా ఉంది. సో, టైప్స్ ఆఫ్ బయోమాస్ అంటే ఏమేం రకాలు యూజ్ చేసుకుంటాం, తీసుకుంటాం. వుడెన్ స్ట్రక్చర్స్ గాని, వుడెన్ వేస్ట్ గాని, క్రాప్స్ వేస్ట్ గాని, గార్బేజ్ గాని అండ్ ల్యాండ్ ఫిల్డ్ గ్యాస్ గాని, ఆల్కహాలిక్ ఫ్యూయల్స్ గాని, ఈ వేస్ట్ అంతా కూడా తీసుకొచ్చి ఐదర్ బయోమాస్ ఆర్ బయోగ్యాస్ కింద ఫార్మ్ చేస్తాం. బయోగ్యాస్ అంటే గనక ప్రాసెసింగ్ అంతా అయిపోయిన దాన్ని క్లోజ్డ్ స్ట్రక్చర్‌లో దాన్ని ప్రాసెసింగ్ చేయడం ద్వారా గ్యాస్ అనేది ఫార్మ్ అవుతుంది. ఆ గ్యాస్ ఫార్మ్ అయిన గ్యాస్‌ని మనం ఓ పర్టిక్యులర్ లెవెల్ ఆఫ్ ప్రెషర్ తోటి టర్బైన్ గనక స్ట్రైక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ గ్యాస్ టర్బైన్ అంటాం దాన్నక్కడ. సో, గ్యాస్ టర్బైన్‌ని స్ట్రైక్ చేస్తే గనక ఈ స్టోర్ చేసిన గ్యాస్ తోటి అక్కడ మెకానికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ఫ్యూయల్ మాత్రమే మారుతుంది. ఇన్‌పుట్స్ మాత్రమే మారతాయి. టర్బైన్స్ ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. థర్మల్ పవర్ ప్లాంట్ అయితే స్టీమ్ టర్బైన్ అంటాము. బయోగ్యాస్ ప్లాంట్ అయితే గ్యాస్ టర్బైన్ అంటాము. హైడల్ ప్లాంట్ అయితే హైడల్ టర్బైన్ అంటాం. ఆర్ వాటర్ టర్బైన్ అంటాము. ఇట్లా విండ్ ఎనర్జీలో విండ్ మిల్ అంటున్నాము. అక్కడ కూడా అది టర్బైనే. కానీ విండ్ ఎనర్జీలో ఇన్‌పుట్ కైనెటిక్ ఎనర్జీ. థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఇన్‌పుట్ కోల్ గాని ఇవన్నీ ఇచ్చి వాటర్‌ని హీటప్ చేయడం. ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్‌లో గ్యాస్‌ని ఫార్మ్ చేసి ఆ గ్యాస్‌ని టర్బైన్‌కివ్వడం. సో, టర్బైన్ దగ్గర నుంచి ఆపరేషన్ అంతా కామన్‌గా ఉంటుంది. ఇన్‌పుట్ ఏమిస్తున్నాం అన్నది మాత్రమే మీరు చూసుకోవాల్సుంటుంది. ఓకేనా? ఫ్యూయల్ మారతా ఉంటది ఆపరేషను. ఇక టర్బైన్ దగ్గరకొచ్చిందంటే టర్బైన్ దగ్గర మెకానికల్ ప్రొడక్షన్ అవుతుందని చెప్తాం. మెకానికల్ ఎనర్జీ. అక్కడి నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది బై యూజింగ్ జనరేటర్ ద్వారా. సో, మెకానికల్ ఎనర్జీని జనరేటర్‌కి ఇన్‌పుట్‌గా ఇచ్చి ఆ ఇచ్చిన ఎనర్జీ తోటి జనరేటర్‌కి దగ్గర మనం ఏం చేస్తున్నాం ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడక్షన్ చేస్తున్నాం. సో, ఇది బేసిక్ డయాగ్రామ్ ఆఫ్ బయోమాస్ పవర్ ప్లాంట్. సో, బయోమాస్ పవర్ ప్లాంట్ కూడా నియర్ ఈక్వల్‌గా థర్మల్ పవర్ ప్లాంట్ డయాగ్రామ్ లాగే ఉంటుంది. సో, బయోమాస్ అనేది ఆ ప్రాసెసింగ్ చేసిన బయోమాస్ ఏదైతే ఉందో వేస్ట్ గాని ఇదంతటిని తీసుకొచ్చి కంబషన్ చాంబర్‌కిస్తున్నాము. సో, కంబషన్ చాంబర్ ఈస్ నథింగ్ బట్ బర్నింగ్ ప్రాసెస్. ఆ బర్న్ చేసే ప్రాసెస్ అంతా కంబషన్ చాంబర్‌లో జరుగుతుంది. సో, అగ్రికల్చర్ వేస్ట్ గాని, వుడెన్ వేస్ట్ గాని వీటన్నిటిని ప్రాసెసింగ్ చేసి దాన్ని తీసుకొచ్చి ఫర్నేస్‌కి ఇవ్వడం ద్వారా కంబషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో, ఆ కంబషన్ ప్రాసెస్ నుంచి బయటకొచ్చిన ఎగ్జాస్ట్ గ్యాసెస్ గాని, ఫ్లూ గ్యాసెస్ గాని సో, బై యూజింగ్ చిమ్నీ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్న ఈ హీటింగ్ ఏదైతే ఉందో, ఆ హీటింగ్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఈ బాయిలర్‌లో మనం వాటర్‌ని హీటప్ చేస్తాము. వాటర్‌ని హీటప్ చేయడం ద్వారా ఇక్కడ స్టీమ్ అనేది డెవలప్ అవుతుంది. ఈ స్టీమ్ బాయిలర్ అని పేరు పెట్టాడు అందుకే. సో, వాటర్‌ని హీటప్ చేయడం ద్వారా మనం ఇక్కడ స్టీమ్‌ని డెవలప్ చేసుకుంటున్నాం. ఈ స్టీమ్‌ని తీసుకెళ్ళి స్టీమ్ టర్బైన్‌కి ఇన్‌పుట్ కింద ఇస్తాం. ఓకేనా? అప్పుడు ఇక్కడ స్టీమ్ టర్బైన్ అని పేరు అంటున్నాం కాబట్టి ఇన్‌పుట్ ఏంటి దీనికి స్టీమ్. ఓకేనా? సో, స్టీమ్ టర్బైన్ దగ్గర మనకేం జరుగుతుంది? స్టీమ్ టర్బైన్‌కి ఎప్పుడైతే ఈ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఇచ్చామో ఆటోమేటిక్‌గా ఇక్కడ మెకానికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ మెకానికల్ ఎనర్జీ అనేది ఇక్కడ జనరేటర్‌కి ఇచ్చినప్పుడు అక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద ఏసీ పవర్ కింద అది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఈ జనరేటర్ నుంచి కూడా స్పీడ్ కంట్రోలింగ్ మెకానిజం చేయడానికి మళ్ళీ ఇక్కడ టర్బైన్‌కి ఇన్‌పుట్ కింద స్టీమ్ వాల్వ్ కింద ఇక్కడ స్పీడ్ కంట్రోలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్లోజ్డ్ లూప్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చాము. అండ్ పైన కూడా స్టీమ్ టర్బైన్ దగ్గర వేస్ట్ అయిన ఏదైతే స్టీమ్ ఉందో, ఎగ్జాస్ట్ అవుతున్న స్టీమ్ ఉందో దాన్నిక్కడ కండెన్సర్ ద్వారా కూల్ అప్ చేసి, ఆ కూల్ అయింది అంటే స్టీమ్ కూల్ అయిన తర్వాత జనరల్‌గా వాటర్ ఫార్మ్‌లోకొస్తుంది. ఆ వాటర్‌ని ఇక్కడ మళ్ళీ స్టీమ్ బాయిలర్‌కి ఇచ్చేస్తున్నాం. అంటే రీసైక్లింగ్ చేసుకుంటున్నాం మాట. వేస్ట్ అవ్వకుండా ఈ ఎగ్జాస్ట్ అయిన స్టీమ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇక్కడ బాయిలర్‌కి కనెక్షన్ ఇచ్చేస్తున్నాం. సో, ఇట్లా బయోమాస్ పవర్ ప్లాంట్ యొక్క ఆపరేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అంటే ఇన్ కేస్ అడిగితే ఒక బిట్ కింద అడుగుతాడు ఈ క్వెషన్స్‌లో ఏదో ఒకటి. అండ్ కమింగ్ టు ద జియోథర్మల్ ఎనర్జీ. జియోథర్మల్ ఎనర్జీలో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు అండర్ ఎర్త్ సర్ఫేస్‌లో ఉన్న టెంపరేచర్ ఏదైతే ఉందో, ఆ టెంపరేచర్‌ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ పవర్ ప్లాంట్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. సో, ఇక్కడ జనరల్‌గా ఏంటంటే ఈ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అండర్ ఎర్త్ సర్ఫేస్‌లో ఎక్కడైతే హీట్ అవైలబుల్ అవుతుందో, ఆ పాయింట్స్‌ని ఫస్టు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో, హీట్ అవైలబుల్ అయ్యే పాయింట్ ఏదైతే ఉందో దాన్ని హీట్ రిగ్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఎక్కడైతే పడుతుందో ఆ పెట్రోల్ పడే ఏరియాని పెట్రోలియం రిగ్ అంటాడు. పెట్రోల్ రిగ్ అని. సో, పెట్రోలియం రిగ్ అని అంటాం. గ్యాస్ పడే చోట గ్యాస్ రిగ్స్ అంటాం. ఓకేనా. సో, ఈ పెట్రోలియం రిగ్స్ గాని, గ్యాస్ రిగ్స్ గాని ఎలా అయితే చెప్తున్నామో అలా హీట్ రిగ్ అని ఉంటుంది. సో, ఎక్కడైతే హీట్ అవైలబుల్ అవుతుందో ఇక్కడ 2 పైప్స్ అనేవి ఎర్త్ సర్ఫేస్‌లోకి కన్‌స్ట్రక్షన్ చేస్తాము. ఒక పైప్ ద్వారా కోల్డ్ వాటర్ పంపిస్తాం.
ఎక్కడైతే హీట్ ఉందో ఆ ఏరియా దగ్గరికి ఎప్పుడైతే కోల్డ్ వాటర్‌ని పంపించామో ఆటోమేటిక్‌గా అక్కడ ఏం జరగాలి? హీట్ దగ్గరికి ఎప్పుడైతే కోల్డ్ వాటర్ ఎళ్ళిందో అప్పుడు ఆటోమేటిక్‌గా అది స్టీమ్ డెవలప్ అవుతుంది. ఆ స్టీమ్‌ని ఇప్పుడు ఇంకో పైప్ ద్వారా ఇక్కడ మీకు కనపడుతున్న ఈ రెండో పైప్ ద్వారా స్టీమ్‌ని పైకి సక్ చేసి దాన్ని తీసుకొచ్చి దేనికిస్తాం జనరల్‌గా? స్టీమొచ్చింది అంటే దాన్నక్కడ తీసుకొచ్చి స్టీమ్ టర్బైన్‌కిస్తాం. సో, ఆ స్టీమ్ టర్బైన్ రొటేట్ అవ్వడం ద్వారా నాకక్కడ మెకానికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మళ్ళీ ఆపరేషన్ కామన్. ఎప్పుడైతే ఈ మెకానికల్ ఎనర్జీ టర్బైన్ దగ్గర ప్రొడ్యూస్ అయిందో దాన్ని తీసుకెళ్ళి జనరేటర్‌కి అప్లై చేస్తాం. జనరేటర్ దగ్గర నాకు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది. ఓకేనా? ఇన్‌పుట్ మాత్రమే మారుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో టర్బైన్ దగ్గర నుంచి ప్రాసెస్ అంతా కామన్. ఆ ప్లాంట్ ఏంటి? దాని ఇన్‌పుట్ ఏంటి? అన్నది గనక మీకు క్లారిటీ ఉంటే ఈ యూనిట్‌లో నుంచి వచ్చిన ఏ క్వెషన్ అయినా మీరు రాసేయొచ్చు. కొంచెం దానికి డయాగ్రమాటిక్‌గా రిప్రజెంటేషన్ అనేది ఇచ్చి, ఇక్కడ మీకు కనపడుతున్నట్టుగా డయాగ్రామ్ డ్రా చేసుకొని నీట్‌గా అట్లా రిప్రజెంటేషన్ ఇస్తే గనక ఏ క్వెషన్ అయినా ఫస్ట్ యూనిట్ నుంచి అటెంప్ట్ చేసి రాసేయొచ్చు. జనరలైజ్డ్‌గా రాయొచ్చు కూడా. అంటే మనకు క్లారిటీ ఉండాలి. విండ్ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ అనేది ఇన్‌పుట్టు. ఓకేనా? సోలార్ ఎనర్జీ అంటే ఫోటాన్స్ ఫార్మ్‌లో వచ్చిన ఎనర్జీ అనేది ఎలక్ట్రాన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్స్ ఫార్మ్‌లో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇట్లా తెలియాలమాట. సో, అట్లా. టైడల్ ఎనర్జీలో టైడ్స్ అనేవి ఇన్‌పుట్ ఇన్‌గోయింగ్, ఔట్‌గోయింగ్ ద్వారా ఈ 2 రకాల్లోనూ నాకు ఆ బ్లేడ్ రొటేట్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి ఇన్‌పుట్‌లు మారతున్నాయి. తర్వాత ఉన్న టర్బైను, జనరేటర్ ఈ కాన్సెప్ట్ అంతా కామన్. సో, ఇట్లా జియోథర్మల్ ఎనర్జీ సిస్టమ్‌ని మనం డయాగ్రామ్ డ్రా చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఇది ఇక్కడ మీకు కనబడుతున్న ఈ డయాగ్రామ్ రెండో ఎగ్జాంపుల్. కింద బాటమ్ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ హాట్ వాటర్ అనేది ఇక్కడ ఎప్పుడైతే కిందున్న కోల్డ్ వాటర్ దగ్గర హీట్ రిగ్ అనే దగ్గర ఇక్కడ పైపేసుకున్నాడు. సో, ఈ హీట్ రిగ్ దగ్గర నుంచి ఎప్పుడైతే హాట్ వాటర్ ఫార్మ్‌లో కన్వర్ట్ అయిందో ఆటోమేటిక్‌గా ఈ వాటర్ అనేది హీట్ అవ్వడం ద్వారా హాట్ వాటర్ కింద అవ్వడం ద్వారా అక్కడ నాకు స్టీమ్ డెవలప్ అవుతుంది. సో, ఆ స్టీమ్ ఇక్కడ డైరెక్షన్ ఇచ్చాడు చూడండి యారో డైరెక్షను. ఆ స్టీమ్ ప్రొడ్యూస్ అయిన దాన్ని తీసుకెళ్ళి ఈ పైన టర్బైన్ అని రాసాడు చూడండి. టర్బైన్‌కి ఇస్తున్నాం. సో, టర్బైన్ దగ్గర ఆటోమేటిక్‌గా మెకానికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అది జనరేటర్‌కి అప్లై చేస్తాం. ఆ జనరేటర్ దగ్గర అది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అయిన దాన్ని నేను ఫర్దర్‌గా ట్రాన్స్‌మిషన్‌కి ఆర్ డిస్ట్రిబ్యూషన్‌కి ఆ ఎనర్జీని యుటిలైజ్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఇంకో డయాగ్రామ్ ఏం పెట్టాడంటే కూలింగ్ టవర్. ప్రతి దాంట్లో కంపల్సరీ కూలింగ్ టవర్ ఉండాలి. ఇక్కడ ఈ టర్బైన్ దగ్గర ఎగ్జాస్ట్ అయింది ఏదైతే ఉందో, ఆ కూలింగ్ టవర్ అనేది ద్వారా కూల్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ సోలార్ ఎనర్జీ డెఫినిషన్. సోలార్ ఎనర్జీ డెఫినిషన్ బేసిక్‌గా ద లైట్ అండ్ హీట్ ఎనర్జీ అబ్టైన్డ్ ఫ్రమ్ ద సన్ ఈస్ కాల్డ్ యాస్ సోలార్ ఎనర్జీ. ఓకేనా? 2 ఫార్మ్స్‌లో అవైలబుల్ అవుతుంది మనకి సోలార్ ఎనర్జీ అనేది. అండ్ దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్ డయాగ్రామ్స్ ఆఫ్ సోలార్ పానెల్స్. మైక్రోసాఫ్ట్ బిల్డింగ్ అండ్ వాల్మార్ట్ స్టోర్‌లో. సో, సోలార్ ఎనర్జీ అండ్ ఇట్లా ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని ఫస్ట్ యూనిట్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటుంది. సో, ఇందులో ఏ టాపిక్ అడిగినా డయాగ్రామ్ డ్రా చేసి ఆపరేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం. జియోథర్మల్ గాని, బయోమాస్ గాని అండ్ టైడల్ గాని, విండ్ ఎనర్జీ గాని ఇట్లా. ఓకేనా? ఆ డయాగ్రామ్ డ్రా చేయడం, దాని రిప్రజెంటేషన్ ప్రకారం ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం. ఇట్లా ఉంటుందిక్కడ ఈ ఫస్ట్ యూనిట్ చాప్టర్‌లో మొత్తం. అడగడానికి ఈ టాపిక్స్‌లో నుంచి ఏదో ఒక క్వెషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడుగుతాడు. టైడల్ గాని, విండ్ గాని ఓకేనా? బయోమాస్, బయోగ్యాస్, జియోథర్మల్ వీటన్నిటిని ఏదో ఒకటి అడగొచ్చు. అండ్ కమింగ్ టు సెకండ్ యూనిట్‌లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థర్మల్ పవర్ స్టేషన్ యొక్క ఆపరేషన్ విత్ లేఔట్ డయాగ్రామ్. అంటే మెయిన్ డయాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని డ్రా చేసి దాని ఎక్స్‌ప్లనేషన్ ఇమ్మంటాడు. సో, జనరల్‌గా మీ అందరికీ తెలిసిందేంటంటే థర్మల్ పవర్ ప్లాంట్ ఆపరేట్ అయ్యేది రాంకిన్ సైకిల్ ప్రిన్సిపల్ మీద ఆపరేట్ అవుతుంది. సో, రాంకిన్ సైకిల్ అనే ప్రిన్సిపల్ మీద ఆపరేట్ అయ్యి పనిచేస్తూ ఉంటుంది. సో, ఇక్కడ ఇన్‌పుట్ కింద ఫ్యూయల్స్ ఏమేమి తీసుకోవాలి? 3 టైప్స్ ఆఫ్ ఫ్యూయల్స్‌ని తీసుకుంటాం. ఒకటి వాటర్, రెండవది కోల్, మూడవది ఫైరింగ్ కోసం మనం ఎయిర్ అనేది ఇన్‌పుట్ కింద తీసుకుంటాం. ఈ 3 మనకి 3 ఇన్‌పుట్ సోర్సెస్ కింద తీసుకోవాలి. సో, ఇక్కడ మీకు ఆ ఫస్ట్ లైన్‌లో కనపడుతుంది చూడండి. ఫస్ట్‌లీ ద వాటర్ ఈస్ టేకెన్ ఇంటూ ద బాయిలర్ ఫ్రమ్ ఎ వాటర్ సోర్స్. ద బాయిలర్ ఈస్ హీటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కోల్. కోల్‌ని బర్న్ చేయడం ద్వారా వాటర్‌ని హీటప్ చేస్తాం. వాటర్‌ని హీటప్ చేసిన తర్వాత మనకి స్టీమ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ స్టీమ్‌ని తీసుకెళ్ళి టర్బైన్‌కిస్తే ఆ స్టీమ్ టర్బైన్ ప్రాసెసింగ్ చేసి అక్కడ మెకానికల్ ఎనర్జీ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఆ ఇండ్యూస్ అయిన మెకానికల్ ఎనర్జీ అనేది జనరేటర్‌కి ఇవ్వడం ద్వారా ఆ జనరేటర్ అది మెకానికల్ ఎనర్జీని ఇన్‌పుట్‌గా తీసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్వర్ట్ చేయడం. సో, ఈ టోటల్ ప్రాసెస్‌లో మీకక్కడ ఆ పారాగ్రాఫ్ కనపడుతుంది. మిగతా డేటా అంతా మీకు చూడడానికి కూడా. ఈ టోటల్ ప్రాసెస్‌లో లేఔట్ డ్రా చేసి నీట్‌గా ఐదర్ మీ టెక్స్ట్ బుక్‌లో ఉన్నది గాని, నెట్ డయాగ్రామ్ గాని ఏదైనా సరే మెయిన్ పార్ట్స్ అన్నీ కవర్ అవుతూ ఉండే లేఔట్ డయాగ్రామ్ డ్రా చేసి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటుంది ప్రతి పార్ట్‌ని. సో, ఇప్పుడిక్కడ టర్బైన్ గురించి ఓకేనా? జనరేటర్ గురించి,
మొత్తం బాయిలర్ గురించి, ఎయిర్ ప్రీహీటర్ అంటే ఏంటి, కండెన్సర్ అంటే ఏంటి, కూలింగ్ టవర్ అంటే ఏంటి, వీటన్నిటిని కలిపి వర్కింగ్ ప్రిన్సిపల్ కిందకి తీసుకొస్తామాట ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు. సో, వీటిల్లో మనం హ్యాష్ ప్లాంటింగ్ ప్లాంట్, కోల్ హ్యాండింగ్ ప్లాంట్ గురించి కూడా రాయాల్సుంటుంది. సో, జనరల్ లేఔట్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్. సో, జనరల్ లేఔట్ ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్‌లో డయాగ్రామ్ గాని ఏదైనా సరే డ్రా చేయొచ్చు. సో, ఇప్పుడు ఇక్కడ మీకు కనబడుతున్నదేంటంటే బేసిక్‌గా ఫస్ట్ 3 డ్రా చేసేసుకోవాలి. ఒకటి బాయిలర్ ఇంపార్టెంట్. బాయిలర్, టర్బైన్, టర్బైన్ పక్కనుండేది జనరేటర్. సో, ఈ 3 ఫస్ట్ డ్రా చేసుకోవాల్సుంటుంది. బాయిలరు బాయిలర్ నుంచి దేనికి కనెక్ట్ అయ్యి ఉంటుంది? టర్బైన్‌కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ టర్బైన్ నుంచి జనరేటర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో, ఈ 3 కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఈ 3 రాసేసుకోవాలి. బాయిలర్ నుంచి ఒక కనెక్షను టర్బైన్‌కి, టర్బైన్ నుంచి జనరేటరు 2 కలిపి ఒకే షాఫ్ట్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో, బాయిలర్‌కి ఇన్‌పుట్స్ ఏంటి? ఫ్యూయల్ అన్నాం కదా! ఈ ఫ్యూయల్ అనేది ఇక్కడ పైన ఇచ్చాడు చూడండి ఓవరాల్‌గా. ఆ ఫ్యూయల్‌లో మనం కోలు, వాటరు, ఎయిర్ అనేది 3 మీడియమ్స్ కింద మనం అక్కడ బర్నింగ్ ప్రాసెస్ జరగాలంటే ఎయిర్ కూడా ఉండాలి గాబట్టి, ఎయిర్, కోల్, వాటర్ ఈ 3 కూడా బర్నింగ్ ప్రాసెస్ కింద తీసుకుంటున్నాం అక్కడ మనం. నెక్స్ట్ బాయిలర్ దగ్గర ఇంకా పక్కన ఏమేమి ఇచ్చాడు చూడండి. యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ ఒకటిచ్చాడు. ఇక్కడ నెక్స్ట్ ఫీడ్ వాటర్ ప్రాసెస్‌లో ఎయిర్ ఫీడ్ వాటర్ ప్రాసెస్ ప్రీహీటర్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ అటాచ్ చేశాడు. యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అనేది ఈ బాయిలర్ నుంచి వచ్చిన వేస్ట్ యాష్ ఏదైతే ఉందో అది యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లోకెళ్ళిపోతుంది. అండ్ ప్రెసిపిటేటర్ అన్నాడు కదా! కంపల్సరీ ప్రతి ఇండస్ట్రీకి ప్రతి ప్లాంట్‌కి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ ఉంటుంది. ఈఎస్‌పీ యూనిట్ అంటాం. సో, చిమ్నీ ద్వారా వెళ్ళే ఫ్లూ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే బయటకు వచ్చే ఆ ఎస్ఓ2 గాని, సీఓ2 గాని ఈ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఫ్లూ గ్యాసెస్ వాటి యొక్క కాన్సంట్రేషన్ లెవెల్ తగ్గించడానికి ప్రెసిపిటేటర్ యూనిట్ అనేది ఇక్కడ పెట్టిన ప్రెసిపిటేటర్ యూనిట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ప్రెసిపిటేటర్ అనేది దాని యొక్క కాన్సంట్రేషన్ తగ్గించి నెక్స్ట్ ఎన్విరాన్మెంట్‌లోకి పంపిస్తుంది. సో, అట్లా ఈ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాక బాయిలర్ నుంచి వచ్చిన స్టీమ్ అనేది ఎక్కడికెళ్ళాలి? స్టీమ్ టర్బైన్‌కెళ్ళాలి. సో, ఈ బాయిలర్ నుంచొచ్చిన డెవలప్ అవుతున్న అంటే మొత్తం ఆ ఫ్యూయల్‌ని తీసుకొని స్టీమ్‌ని డెవలప్ చేసిన తర్వాత, ఆ డెవలప్ అయిన స్టీమ్ అనేది స్టీమ్ టర్బైన్‌కి ఇన్‌పుట్ కింద వెళ్తుంది. ఆల్రెడీ మీకు టర్బైన్‌లో టైప్స్ ఉంటాయని తెలుసు. హై ప్రెషర్ టర్బైన్, లో ప్రెషర్ టర్బైన్, ఇంటర్మీడియేట్ ప్రెషర్ టర్బైన్ అని. సో, ఎప్పుడు ఏ టర్బైన్‌లోకి ఎంటర్ అవుతుంది, ఏ టర్బైన్ నుంచి లీవ్ అవుతుంది. ఇది కూడా రాయాల్సుంటుంది నీట్‌గా. సో, టర్బైన్స్‌లో కూడా మళ్ళీ టైప్స్ ఉన్నాయి. కెప్లాన్ టర్బైన్ అని, పెల్టాన్ టర్బైన్ అని, ఫ్రాన్సిస్ టర్బైన్ అని ఇట్లా ఇది అది హైడల్ ప్లాంట్‌లో వాడేటప్పుడు నీట్‌గా మెన్షన్ చేయాల్సుంటుంది. ఇక్కడ మనం స్టీమ్ టర్బైన్ అనేది ఆల్రెడీ చెప్తున్నాం. ఓకేనా. థర్మల్ పవర్ ప్లాంట్‌లో స్టీమ్ టర్బైన్ కింద తీసుకుంటాం. అక్కడ హైడల్ ప్లాంట్‌లో వచ్చేటప్పటికి టర్బైన్స్‌లో ఉన్న టైప్స్ అక్కడ మెన్షన్ చేస్తాం. మళ్ళీ ఆ టర్బైన్స్‌లో కూడా వాటర్ యొక్క హెడ్‌ని బేస్ చేసుకొని ఉండే దీన్ని బట్టి అంటే ప్రెషర్‌ని బేస్ చేసుకొని చెప్పే టర్బైన్స్ వీటన్నిటి యొక్క కాన్ఫిగరేషన్స్ మీరు రాయాల్సుంటుంది. సో, క్లియర్ కట్‌గా టెక్స్ట్ బుక్‌లో డేటా అంతా ఇచ్చాడు. అదొకసారి చూడండి. ఇది బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ కాబట్టి మెయిన్ ఆపరేషన్ మాత్రమే చెప్తున్నా. సో, బాయిలర్ దగ్గర నుంచొచ్చిన స్టీమ్ అనేది టర్బైన్‌కి ఇన్‌పుట్‌గా ఇచ్చి, ఆ టర్బైన్ దగ్గర ఏదైతే మెకానికల్ ఎనర్జీ ఇండ్యూస్ అయిందో, దాన్ని జనరేటర్‌కి ఇక్కడ కనెక్ట్ చేస్తాము. సో, జనరేటర్‌కి ఇన్‌పుట్ అనేది మెకానికల్ ఎనర్జీ అండ్ అవుట్‌పుట్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో, ఈ టర్బైన్ నుంచి మిగిలిపోయిన ఎగ్జాస్ట్ అవుతున్న ఏదైతే స్టీమ్ ఉందో, అది కండెన్సర్‌కి ఇన్‌పుట్ కింద వెళ్తుంది. సో, కండెన్సర్ అక్కడ కండెన్సైజింగ్ చేసి, సో, ఆ ఎగ్జాస్ట్ అవుతున్న స్టీమ్ అంటే జనరల్‌గా స్టీమ్ చల్లారిందంటే మళ్ళీ వాటర్ కింద ఫార్మ్ అవుతుంది. సో, బై యూజింగ్ ఈ వాటర్ ఈ కూలింగ్ టవర్స్ ద్వారా సర్క్యులేట్ అవుతూ ఆహ్, చల్లబడిపోయిన స్టీమ్ ఏదైతే ఉందో వాటర్ ఫార్మ్‌లో ఉన్న స్టీమ్ అనేది మళ్ళీ బాయిలర్‌కి ఇన్‌పుట్ కింద వెళ్ళిపోతుంది బై యూజింగ్ ఎకనమైజర్. సో, ఎకనమైజర్ గాని, ఎయిర్ ప్రీహీటర్ గాని ఇవన్నీ ఏంటంటే ఫ్లూ గ్యాసెస్‌లో ఉన్న హీట్‌ని కొంతవరకు అబ్జార్బ్ చేసుకొని దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ కింద ఆ హీట్‌ని యూజ్ చేసుకోవడం. ఎయిర్ ప్రీహీటర్ అంటే అంటే మళ్ళీ ముందుగా హీట్ చేయడమని. ఓకేనా. సో, ఫర్నేస్‌కెళ్ళే ముందు ఈ ఫ్లూ గ్యాసెస్‌లో ఉన్న హీట్‌ని తీసుకొని యూజ్ చేయడం ఇట్లా వస్తుందన్నమాట. సో, మెయిన్ ఎక్విప్‌మెంట్స్ ఏమేమిటి ప్లాంట్‌లో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, పల్వరైజింగ్ ప్లాంట్ అండ్ బాయిలర్, టర్బైన్, కండెన్సర్, కూలింగ్ టవర్స్ అండ్ పాండ్స్, ఫీడ్ వాటర్ హీటర్, ఎకనమైజర్ అండ్ ఎయిర్ ప్రీహీటర్. ఇవన్నీ మెయిన్ ఎక్విప్‌మెంట్స్ కింద చెప్తాము. సో, డయాగ్రామ్ నీట్‌గా డ్రా చేసి ఒక్కొక్క పార్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటుంది. సో, అప్పుడు మాత్రమే ఇది ఎస్ఐ క్వెషన్ కింద మీరు రాయడానికి అవుతుంది. అంటే క్వెషన్ ఎలా అడిగాడనేది కూడా చూడాలి. ఓకేనా. సో, ఫస్ట్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ గురించి ఎక్స్‌ప్లనేషన్ చేసేటప్పుడు సో, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అనేది మెయిన్ పార్ట్ కింద చూస్తాము. ఓవరాల్ ప్లాంట్ స్ట్రక్చర్‌లో. సో, ఐదర్ బై రైల్వేని యూజ్ చేసుకొని గాని, రోడ్ వేలో గాని మనం కోల్‌ని ఆ ప్లాంట్ దగ్గరికి తీసుకొస్తాము. తర్వాత దీంట్లో మెయిన్ ప్రాసెస్ ఏంటంటే పల్వరైజేషన్ ప్రాసెస్. సో, పల్వరైజేషన్ ప్రాసెస్ గురించి కూడా కొంత ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటుంది. తర్వాత ఏ 200 మెగావాట్ ప్లాంట్ మే బి రిక్వైర్ అరౌండ్ 2000 టన్స్ ఆఫ్ కోల్ డైలీ. ఓకేనా. ఒక 200 మెగావాట్ల ప్లాంట్ అనేది 2000 టన్స్ దాకా
అవసరం పడుతుంది. ఒక ప్లాంట్ రన్ చేయాలంటే 200 మెగావాట్ల ప్లాంట్ రన్ చేయాలంటే. సో, నెక్స్ట్ పల్వరైజింగ్ ప్లాంట్ కాన్సెప్ట్ గనక మీరు చూస్తే పల్వరైజేషన్ అంటే సింపుల్‌గా ఏం లేదండి. పల్వరైజింగ్ మీన్స్ ఆహ్, డస్ట్ లైక్ సైజ్ ఓకేనా. అంటే ఐదర్ మన రిక్వైర్డ్ సైజ్‌కి తగ్గట్టుగా పార్టిషన్ చేయడం గాని, లేదు పౌడర్ లెవెల్‌లో డస్ట్ లైక్ సైజ్ పౌడర్ లెవెల్‌లో గనక దాన్ని మనం తీసుకొస్తున్నాము అంటే గనక ప్రాసెస్ చేసి దాన్ని పల్వరైజేషన్ అంటాడు. సో, పల్వరైజేషన్ అనేది 3 స్టేజెస్‌లో జరుగుతా ఉంటుంది. ఒకటి ఫీడింగ్ అండ్ డ్రైయింగ్ అండ్ థర్డ్‌ది గ్రైండింగ్. ఓకేనా. సో, పల్వరైజేషన్ ప్రాసెస్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 స్టేజెస్. ఒకటి ఫీడింగ్, డ్రైయింగ్, గ్రైండింగ్. సో, ఫీడింగ్, డ్రైయింగ్ కంపల్సరీ జరగాలి. సో, ఫీడింగ్ అండ్ డ్రైయింగ్ అనేది ఇంటర్‌లింక్ అయ్యి ఉంటాయి. సో, ఫీడింగ్ అండ్ డ్రైయింగ్ అనేది డ్రైయింగ్ ఏంటంటే మనం వెట్ స్టేజ్‌లో ఉన్న కోల్‌ని గనక తీసుకుంటే ఫర్నేస్‌లో మనకి బర్నింగ్ అనేది సరిగ్గా జరగదు. ఓకేనా. సో, ఎఫిషియన్సీ పడిపోతా ఉంటుంది. సో, కంపల్సరీ డ్రై స్టేజ్‌లో ఉన్న కోల్‌ని అండ్ ఫీడింగ్ చేయడం అండ్ డ్రైయింగ్ చేయడం ద్వారా డ్రై స్టేజ్‌లో ఉన్న దాన్ని తీసుకొని మనం గ్రైండింగ్ మనకు కావాల్సిన సైజులోకి ఐదర్ అది పౌడర్ టైప్ అవ్వచ్చు, ఆర్ చిన్న చిన్న పార్టికల్ టైప్స్ అవ్వచ్చు. సో, సైజ్ అనేది యాస్ పర్ ద ప్లాంట్ రిక్వైర్మెంట్‌ని బట్టి అండ్ వచ్చిన కోల్ యొక్క క్వాంటిటీని బట్టి, క్వాలిటీని బట్టి సో, గ్రైండింగ్ అనేది చేసేసి దాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా ఫర్నేస్‌లోకి పంపిస్తాం అని చెప్పి రాయాలి ఇక్కడ పల్వరైజింగ్ ప్లాంట్ ఆపరేషన్‌లో. ఓకేనా. సో, ఈ టోటల్ కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో పల్వరైజింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కింద చెప్పొచ్చు. సో, పల్వరైజేషన్ చేయకుండా మనం కోల్‌ని ఫర్నేస్‌లోకి పంపలేం. నెక్స్ట్ బాయిలర్ గురించి తీసుకుంటే బాయిలర్ ఫంక్షన్ ఏంటి? ద ఫంక్షన్ ఆఫ్ బాయిలర్ ఈస్ టు జనరేట్ స్టీమ్ ఎట్ డిజైర్డ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ బై ట్రాన్స్ఫరింగ్ హీట్ ప్రొడ్యూస్డ్ బై బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్ ఇన్ ఎ ఫర్నేస్ టు చేంజ్ వాటర్ ఇంటూ స్టీమ్. సో, బాయిలర్ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే డెవలప్ అవుతున్న హీట్‌ని యూజ్ చేసుకొని అంటే ఫర్నేస్‌లో డెవలప్ అవుతున్న హీట్‌ని యూజ్ చేసుకొని వాటర్‌ని హీటప్ చేయడం ద్వారా స్టీమ్‌ని ప్రొడ్యూస్ చేయడం. అంటే హీట్ ఎనర్జీని యూజ్ చేసుకొని వాటర్‌ని హీటప్ చేయడం అనేది ఇక్కడ తీసుకుంటున్నాడు. వాటర్‌ని హీట్ చేయడం ద్వారా స్టీమ్ డెవలప్ అవుతుంది. అది బాయిలర్ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ కింద తీసుకుంటాం. అండ్ టర్బైన్స్. టర్బైన్స్ జనరల్లీ మనం ఆ ప్లాంట్‌లో 3 టైప్స్ ఆఫ్ టర్బైన్స్ ఉంటాయి. హై ప్రెషర్ టర్బైన్, ఇంటర్మీడియేట్ ప్రెషర్ టర్బైన్ అండ్ లో ప్రెషర్ టర్బైన్. సో, ఫస్ట్ ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఎక్కడ లీవ్ అవుతుంది ఇవి రాయాల్సి ఉంటుంది. అండ్ ఈ టర్బైన్ యొక్క ప్రెషర్ వాల్యూస్ కూడా రాయాల్సి ఉంటుంది. అదొకసారి చెక్ చేసుకోండి క్లియర్ కట్‌గా. సో, నెక్స్ట్ కండెన్సర్. కండెన్సర్ అనేది ఎలా చెప్తాం ఇక్కడ ఆపరేషను? కండెన్సర్ ఆపరేషన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలా చెప్తామంటే ఓవరాల్‌గా ఆహ్, కండెన్సర్ ఈస్ ఇన్వాల్వ్డ్ విత్ హాలో టైప్ ట్యూబ్స్ ఉంటాయి. ఆర్ సర్క్యులర్ టైప్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి మనకి కండెన్సర్‌లో. సో, ఆ కండెన్సర్ గురించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఏంటంటే, ఆ టోటల్ ఎగ్జాస్ట్ అవుతున్న స్టీమ్ అనేది ఏదైతే ఉందో, ఇక్కడ సర్క్యులర్ మొమెంటమ్‌లో ఆ ట్యూబ్స్ ద్వారా ట్రావెల్ అవుతూ మనకి కూల్ అవుతాయి. సో, ఈ ఎగ్జాస్ట్ అవుతున్న స్టీమ్ ఏదైతే ఉందో బై యూజింగ్ ఈ కండెన్సర్ నుంచి వాటర్ ఫార్మ్‌లోకి చేంజ్ అయ్యి ఓకేనా. కండెన్సర్‌కి ఇన్‌పుట్ స్టీము, ఎగ్జాస్ట్ స్టీమ్ అనేది ఇన్‌పుట్ కింద చెప్తాం. కండెన్సర్‌కి అవుట్‌పుట్ కూల్ అయిన వాటర్. ఓకేనా. అంటే స్టీమ్ ఎప్పుడైతే చల్లబడుతుందో ఆటోమేటిక్‌గా అది వాటర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో, అట్లాగా కండెన్సర్‌ని ఇక్కడ ఆపరేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ కూలింగ్ టవర్స్ అండ్ పాండ్స్. సో, కూలింగ్ టవర్ గూడా ఇది ఇంపార్టెంటే. సో, బై యూజింగ్ ఈ కండెన్సర్ అండ్ కూలింగ్ టవర్స్ ద్వారా వాటర్ అనేది సర్క్యులేట్ అవుతా ఉంటుంది క్లోజ్డ్ లూప్‌లో. సో, కూలింగ్ టవర్‌లో ఎప్పుడైతే ఇది పైనుంచి కిందకి సర్క్యులర్ షేప్‌లో రొటేట్ అవుతూ ఆ వాటర్ అనేది కిందకి పడుతూ ఉంటుంది. సో, కూలింగ్ టవర్ అని జనరల్‌గా కాంక్రీట్ స్ట్రక్చర్ గాని, స్టీల్ స్ట్రక్చర్ గాని ఉంటుంది. నెక్స్ట్ ఫీడ్ వాటర్ హీటర్. సో, ఫీడ్ వాటర్ హీటింగ్ ఇంప్రూవ్స్ ఓవరాల్ ప్లాంట్ ఎఫిషియన్సీ అండ్ థర్మల్ స్ట్రెసెస్ డ్యూ టు కోల్డ్ వాటర్ ఎంటరింగ్ ద బాయిల్ డ్రమ్ ఆర్ అవాయిడెడ్. సో, ఫీడ్ వాటర్ హీటర్ ఏంటంటే, మనం ఫీడింగ్ ఇచ్చే వాటర్ ఏదైతే ఉందో అది ఫ్లూ గ్యాసెస్‌లో ఉన్న హీట్‌ని యూజ్ చేసుకొని హీటప్ చేయడం. సో, ఫ్లూ గ్యాసెస్ హీట్ అనేది వేస్ట్‌గా వెళ్ళిపోకుండా బయటికి దాంట్లో ఉన్న కొంత హీట్‌ని యూజ్ చేసుకోవడం ఇక్కడ ఈ కాన్సెప్ట్‌ని చెప్తా ఉంటుంది. సో, దీనివల్ల నాకు బాయిలర్ ఎఫిషియన్సీ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ స్టీమ్ ప్రొడక్షన్ ఈస్ ఇంప్రూవ్డ్. సో, ఫీడ్ వాటర్ హీటర్ అనేది ఈ ఫ్లూ గ్యాసెస్ యొక్క హీట్‌ని యూజ్ చేసుకొని వాటర్‌ని హీటప్ చేయడం. నెక్స్ట్ ఎకనమైజర్. ఎకనమైజర్ కూడా అంతే. ఫ్లూ గ్యాసెస్ యొక్క హీట్‌ని కొంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, సో, ఆ హీట్ ద్వారా మనం ఫీడ్ వాటర్‌ని హీట్ చేయడానికి యూజ్ చేసుకుంటాము. సో, దీనివల్ల ఏంటంటే బాయిలర్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ కోల్ కన్జంప్షన్ కూడా ఆల్రెడీ హీట్‌ని రీసైకిల్ చేస్తున్నాం కాబట్టి కోల్ కన్జంప్షన్ కూడా మనకి తగ్గుతుంది. నెక్స్ట్ సో, ఇక్కడ చెప్పిన ఈ 2 కూడా ఫ్లూ గ్యాసెస్‌ని ఫీడ్ వాటర్ హీటర్, ఎకనమైజర్ 2 కూడా ఫ్లూ గ్యాసెస్‌ని యూజ్ చేసుకొని దాంట్లో ఉన్న హీట్‌ని యూజ్ చేసుకొని ఆపరేట్ అవుతా ఉంటాయి మెకానిజం. ఎయిర్ ప్రీ హీటర్ కూడా అంతే. ఎయిర్ ప్రీ హీటర్ కూడా ప్రీ హీటర్ అంటే ఏంటంటే, ప్రీ అంటే ముందుగా.
ముందుగా హీట్ చేయడం. సో, ఫర్నేస్‌లోకెళ్ళే ఎయిర్ ఏదైతే ఉందో దాన్ని ముందుగా దాని టెంపరేచర్‌ని ఇంక్రీజ్ చేయడానికి ఫ్లూ గ్యాసెస్‌లో ఉన్న టెంపరేచర్‌ని కొంతవరకు తీసుకొని దాని ద్వారా ఈ ఎయిర్ ప్రీహీటర్ అనేది వర్క్ అవుతా ఉంటుంది. ద ఫంక్షన్ ఆఫ్ ఎయిర్ ప్రీహీటర్స్ ఈస్ టు ప్రీహీట్ ద ఎయిర్ బిఫోర్ ఎంటరింగ్ టు ద ఫర్నేస్ బై యుటిలైజింగ్ సమ్ ఆఫ్ ది ఎనర్జీ లెఫ్ట్ ఇన్ ద ఫ్లూ గ్యాసెస్ బిఫోర్ ఎగ్జాస్టింగ్ దెమ్ టు ద అట్మాస్ఫియర్. చిమ్నీ ద్వారా బయటికెళ్ళడానికంటే ముందు దాంట్లో ఉన్న కొంత హీట్‌ని మనం యూజ్ చేసుకొని ఆ ఎయిర్ ప్రీహీటర్ గానీ, ఎకనమైజర్ గానీ, ఫీడ్ వాటర్ దగ్గర గానీ, సో, ఆ హీట్‌ని కంప్లీట్‌గా వేస్ట్‌గా బయటికి చిమ్నీ ద్వారా పంపకుండా ఇందులోంచి కొంత హీట్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవడం. సో, ప్రీ హీటింగ్ అంటే ముందుగా హీట్ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చే మన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వేస్ట్ కంట్రోల్ యూనిట్స్. వేస్ట్ జనరేట్ ఏదైతే ఉందో దాని నుంచి కంట్రోల్ యూనిట్. సో, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ గాని, వాటర్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కూడా ఇంపార్టెంటే. సో, ఫస్ట్ యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ గురించి చెప్పుకుంటే గనక యాష్ అనేది జనరేట్ అవుతుంది. టోటల్‌గా ఈ ఫర్నేస్, ఈ బర్నింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి కొంత యాష్ అనేది డెవలప్ అవుతుంది. ఆ యాష్ అనేది నార్మల్ ఎన్విరాన్మెంట్‌లోకి డ్రై స్టేట్‌లో వదలకుండా వెట్ స్టేట్‌లో ఉన్న యాష్‌ని మనం అక్కడ ప్లాంట్‌లో కొంత ఎకర్స్ ఆఫ్ ల్యాండ్‌లో దాన్ని డంప్ చేస్తారు. సో, వెట్ స్టేజ్‌లో ఎందుకు చేస్తున్నారు అంటే డ్రై స్టేట్ అయితే గనక అది మొత్తం గాల్లో కలిసిపోయి చుట్టూ ఉన్న పీపుల్‌కి గాని, ఆ చుట్టూ ఉన్న ఏరియాకి గాని హజార్డస్ కండిషన్ క్రియేట్ అవుతుంది. సో, అది అవాయిడ్ చేయడానికి వెట్ స్టేజ్‌లో ఉన్న దాన్ని అంటే తడిగా ఉన్న యాష్‌ని సర్టెన్ ఏరియాలో దాన్ని నిల్వ చేస్తారు. సో, అక్కడి నుంచి అది ఎలా అవుతుందంటే సిమెంట్ ఫ్యాక్టరీస్‌కి గాని, ఆ సిమెంట్ బ్రిక్స్ తయారు చేసే వాళ్ళకి గాని ఇది అక్కడి నుంచి ట్రాన్స్‌పోర్ట్ అవుతుంది ఓవరాల్‌గా. అండ్ వాటర్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కూడా అంతే. మనం ఇక్కడ ఏదైనా ఒక ప్లాంట్‌ని అబ్జర్వ్ చేసినప్పుడు వాటర్ కూలింగ్ కెనాల్ అండ్ హాట్ వాటర్ కెనాల్ అండ్ కూల్ వాటర్ కెనాల్ అని ఇట్లా టైప్స్ ఉంటాయి. సో, ఆ వాటర్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కూడా కంపల్సరీ థర్మల్ పవర్ ప్లాంట్స్‌కి ఇంపార్టెంట్. సో, బై యూజింగ్ బోత్ ద కెనాల్స్, సో, ఈ బాయిలర్ గాని, మిగతా స్ట్రక్చర్ గాని, కూలింగ్ టవర్స్ గాని, ఇదంతా కూడా ఆపరేషన్ జరుగుతా ఉంటుంది. సో, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అండ్ వాటర్ హ్యాండ్లింగ్ ప్లాంట్ కూడా ఇంపార్టెంటే. అండ్ ప్లాంట్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ మీరు డైరెక్ట్‌గా రాసేస్తారు. సో, అది అంత ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో, ప్లాంట్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ యూనిట్ హైడల్ ప్లాంట్స్. సో, హైడల్ ప్లాంట్స్ ఆపరేషన్ మీకు ఈజీగా చెప్పడానికి ప్రాసెస్ ఉంది. సో, ఈజీగా ఇక్కడ ఎలా జరుగుతుంది అంటే హైడల్ ప్లాంట్ అనేది ఈ డయాగ్రామ్‌ని క్లియర్ కట్‌గా అబ్జర్వ్ చేయండి. ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే గనక మీకిక్కడ కొంతవరకు క్లారిటీ వస్తుంది. సో, ఇది డ్యాము. మనకి టోటల్ స్ట్రక్చర్ అంతా కూడా డ్యాము. సో, డ్యామ్‌కి ముందున్నదంతా కూడా రిజర్వాయరు. సో, స్టోరేజ్ అయిన వాటర్ ఏదైతే ఉందో ఈ హెడ్ ఆఫ్ వాటర్‌ని రిజర్వాయర్ అంటున్నాడు. సో, ఈ డ్యామ్ అనేది ఎలా కన్‌స్ట్రక్షన్ చేస్తామంటే ఇన్ బిట్వీన్ 2 హిల్లీ ఏరియాస్, 2 కొండ ప్రాంతాలకు మధ్యలో ఏదైనా నదీ తీర ప్రాంతం నదీ ప్రవాహంలో మనం 2 కొండలకు మధ్యలో సపోర్ట్‌ని బేస్ చేసుకొని 2 హిల్లీ ఏరియాస్‌కి మధ్యలో మనం ప్లేస్ చేస్తా ఉంటాం. నాగార్జున సాగర్ గాని, శ్రీశైలం గాని మీరు ఇవన్నీ ఐడియా ఉండుంటుంది. సో, ఎందుకు కడతామంటే ఈ హిల్లీ ఏరియాస్ మధ్యలో టు అటైన్ సమ్ స్ట్రక్చరల్ స్ట్రెంత్ అనేది అక్కడ సపోర్ట్ అవ్వడానికి అండ్ హెడ్ ఆఫ్ వాటర్ హైట్ అనేది మెయింటైన్ చేయడానికి రిజర్వాయర్ యొక్క హైట్ అనేది మెయింటైన్ చేయడానికి వాటర్ హెడ్‌ని సో, స్ట్రక్చరల్ స్ట్రెంత్ సపోర్ట్ అవ్వడానికి యూజ్ చేస్తా ఉంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ రిజర్వాయర్ యూజ్ చేసుకొని మనం చేసేటప్పుడు ఆపరేషన్ అనేది ఈ బాటమ్‌లో మనం ఇక్కడ ఫ్లడ్ గేట్ అన్నాడు చూడండి ఇక్కడ. రిజర్వాయర్‌కి, డ్యామ్‌కి మధ్యలో కింద బాటమ్‌లో ఫ్లడ్ గేట్స్ అన్నాడు. సో, ఎప్పుడైతే ఫ్లడ్స్ వస్తున్నాయో, వరదలు ఎక్కువ వచ్చినాయో, లేదా వాటర్ లెవెల్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్‌గా ఈ ఫ్లడ్ గేట్‌ని అనేది రిలీజ్ చేసి పైకి లిఫ్ట్ చేసి వాటర్‌ని కిందకి బాటమ్‌కి వదులుతాడు. సో, ఇది పెన్‌స్టాక్ ఏదైతే ఉందో ఈ రిజర్వాయర్ నుంచి టర్బైన్‌కి ఇన్ బిట్వీన్ కనెక్ట్ అయ్యి ఉన్న ఈ పైప్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పెన్‌స్టాక్ అంటాము. సో, పెన్‌స్టాక్ కూడా ఇంపార్టెంటే. ఒక్కొక్కసారి పెన్ స్టాక్ దేనికోసం అని అడుగుతాడు. సర్జ్ ట్యాంక్ దేనికోసం అని అడుగుతాడు. ఆపరేషన్ విడిగా షార్ట్ ఆన్సర్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ సర్జ్ ట్యాంక్, ఇంపార్టెన్స్ ఆఫ్ పెన్ స్టాక్. సో, ఈ పెన్ స్టాక్ ద్వారా ఈ పైప్ స్ట్రక్చర్స్ ద్వారా టర్బైన్‌కి వాటర్ ఎళ్తుంది. సో, ఎప్పుడైతే టర్బైన్ స్ట్రైక్ చేసిందో ఈ వాటర్ వచ్చి ఆటోమేటిక్‌గా ఇక్కడ వాటర్ టర్బైన్ కాబట్టి ఇందులో టైప్స్ ఉన్నాయి కదా! కెప్లాను, పెల్టాను, ఫ్రాన్సిస్ టర్బైన్ అని ఇట్లాగా. సో, ఆ టర్బైన్స్ ఇక్కడ మనం యూజ్ చేసిన మెకానిజం బట్టి ఆ టైప్ ఆఫ్ టర్బైన్ యూజ్ చేస్తా ఉంటాం. ఎప్పుడైతే ఈ వాటర్ వచ్చి టర్బైన్ స్ట్రైక్ అయిందో ఆటోమేటిక్‌గా ఇక్కడ నాకు మెకానికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయ్యేది ఈ డయాగ్రామ్ కూడా ఇలా డ్రా చేసుకోండి. రిజర్వాయర్, డ్యాము పైన జనరేటర్ ఇచ్చాడిక్కడ. టర్బైన్ పైన జనరేటర్ ఉంది. సో, మెకానికల్ ఎనర్జీ అనేది జనరేటర్‌కి ఇవ్వడం ద్వారా ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దాని నుంచి నెక్స్ట్ ఇక్కడున్న పవర్ హౌస్‌కనేది సప్లై చేస్తున్నాం. సో, ఈ టర్బైన్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్న ఈ టోటల్ ప్రాసెస్‌లో ఆ రిమైనింగ్ వాటర్ అంతా కింద టెయిల్ రేస్ అంటారు దీన్ని. సో, రివర్‌లోకి గాని, కెనాల్స్‌లోకి గాని ఈ టెయిల్ రేస్‌ని ఇచ్చేస్తారు. సో, కొన్ని పర్టిక్యులర్ ఆపరేషన్స్‌లో ఈ టెయిల్ రేస్‌ని కూడా మళ్ళీ రివర్స్‌లో పంపింగ్ చేసి మళ్ళీ
రిజర్వాయర్‌లోకి వెళ్ళేటట్టుగా చేస్తారు. ఎక్కడైతే మనకి వాటర్ స్కేర్సిటీ ఉందో అలాంటి చోట్ల టెయిల్ రేస్‌ని గూడా కొంతవరకు వెనక్కి పంపించడానికి చేస్తారన్నమాట. ఓకేనా. సో, ఇట్లా ఈ డయాగ్రామ్‌ని ఇలా డ్రా చేసుకొని నీట్‌గా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటుంది. థర్డ్ చాప్టర్ నుంచి అడగడానికి అవకాశం ఉన్నదేంటంటే, ఈ హైడ్రో పవర్ ప్లాంట్ డయాగ్రామ్ డ్రా చేసి, ఆ టోటల్ వాటన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటాడు. ఈ వాటర్ హెడ్ ఎంత అండ్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి కదా! వాటర్ హెడ్‌ని బేస్ చేసుకొని అండ్ టైప్స్ ఆఫ్ టర్బైన్స్ ఓకేనా. సో, వీటన్నిటిని ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటుంది దీంట్లో. అండ్ ఈ హైడల్ ప్లాంట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడేంటంటే టోటల్ అన్ని పార్ట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సుంటుంది ఇక్కడ మొత్తం. టర్బైన్ ఏ టైప్ వాడుతున్నాం ఇదంతా. ఓకేనా. సో, ఇట్లా ఈ 3 చాప్టర్స్‌లోనూ మెయిన్ క్వెషన్స్ అడగడానికి ఇవి అవకాశం ఉంది. సో, మాక్సిమం వీటిని ఫాలో అవ్వండి. కుదిరితే ఇంకొక స్లాటు వెంటనే మళ్ళీ ఇంకొక వీడియో అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా. ఈ 3 చాప్టర్స్ నుంచయితే ఇప్పుడు చెప్పిన క్వెషన్స్ మాక్సిమం రావడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి క్లియర్ కట్‌గా చూసుకొని అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో, ఇప్పటికి కొంతమంది సబ్‌స్క్రైబ్ చేసుకోలేదు. సో, మాక్సిమం సబ్‌స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. సో, మోర్ పీపుల్‌కి రీచ్ అవుతుంది. సబ్‌స్క్రిప్షన్స్ ఎక్కువుంటే ఆటోమేటిక్‌గా ఛానెల్ యొక్క లెవెల్ ఇంక్రీజ్ అయ్యి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌కి ఆటోమేటిక్‌గా ఇది రీచ్ అవ్వడానికి, నంబర్ ఆఫ్ పీపుల్‌కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. థాంక్ యూ. గుడ్ ఆఫ్టర్‌నూన్. పవర్ సిస్టమ్స్ 1 సబ్జెక్ట్ బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. 3 యూనిట్స్ బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. సో, దాంట్లో మనకి ఫస్ట్ యూనిట్ కింద ఎనర్జీ సోర్సెస్ అనేది